ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరా బాబు, లంచ్ టైంకి వచ్చారు? పిల్లల్ని తీసుకెళ్ళడానికి వచ్చారా? కాదండి, పిల్లలకి బాక్స్ ఇవ్వడానికి వచ్చాను. అలాగా. ఇందాక మీరు దగ్గుతుంటే చూశాను. ఏమైంది? అది మామూలుగా వచ్చే దగ్గే బాబు, పెద్దగా ఏమీ ఇబ్బంది పెట్టదు. మీ ఇబ్బంది మీ మొహంలోనే తెలుస్తుందండి. ఒక వయసు వచ్చాక ఒంట్లో వచ్చే ఏ జబ్బు మామూలుది కాదు. అంత నిర్లక్ష్యం చేయకూడదు. అంటే దగ్గెందుకు వస్తుందో తెలుసు బాబు. మరి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు కదా? అది లక్షల్లో కూడుకున్న పని బాబు, మా వల్ల ఎక్కడవుతుంది? నాకు మందులు కొనడానికే నా కూతురు రాత్రింబవళ్ళు కష్టపడుతుంది. ఇంకొక మార్గం కూడా వెతుకుతుంది. అప్పటి వరకు ఇది మామూలు దగ్గే అని సర్ది చెప్పుకోవడమే. మీకు మీ కూతురు తప్ప ఇంకెవరూ లేరా? బాబు, అదే మిమ్మల్ని చూసుకోవడానికి మీ కూతురు తప్ప ఇంకెవరూ లేరా అంటున్నాను. ఇంకొక బంధం ఉండేది బాబు, నాకు తెలియకుండానే నేను దూరం చేసుకున్నాను. ఆ పాపని ఇలా తగులుతుందేమో. ఇప్పటికైతే నేను నా కూతురే. ఏ మేము లేవా? బాబు, అదేనండి, మీ బాగోగులు చూసుకోవడానికి మేము లేమా అంటున్నాను. మార్నింగ్ కూడా చెప్పాను, మీ కూతురి విషయంలో ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను అని. అవసరమైతే మీ హెల్త్ విషయంలో కూడా నేనే చూసుకుంటా. ముందు మీరు మీకెవరూ లేరనే విషయాన్ని మర్చిపోండి. అయినా ఈ వయసులో ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోకుండా ఎందుకండి ఇంత కష్టపడ్డాం? ఒంట్లో శక్తి ఉన్నప్పుడు కూడా కూతురు మీద ఆధారపడి బతకడానికి బాధగా ఉంది బాబు. కనీసం కాళ్ళు చేతులు బాగున్నంత వరకైనా కూతురి గుండెల మీద భారం కాకపోదు అనుకుంటున్నాను. కరెక్టేనండి, కానీ మీ ఆరోగ్యం కూడా ముఖ్యం కదా. కనీసం ఇలా ఎండలో ఎక్కువసేపు నిల్చోకుండా మధ్యలో రెస్ట్ తీసుకుంటూ ఉండండి. వెళ్ళండి, రండి. అయ్యో, కూర్చోండి. జాగ్రత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.